ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలనేవి ఎంత వేడిగా ఉంటాయనేది అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా విజయవాడ రాజకీయాలంటే మరియు ప్రాముఖ్యత. అయితే తాజాగా చూసుకుంటే అన్నదమ్ముల ఇద్దరి మధ్య కూడా ఒక వార్ అనేది నడుస్తుంది. అసలు ఎవరు అన్నదమ్ములు, అన్న పేల్చిన బాంబు ఏంటి, దానివల్ల తమ్ముడికి జరిగే నష్టం ఏంటనేది మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే విజయవాడ ఎంపీ, మాజీ ఎంపీ అయిన కేసినేని నాని మరో బాంబు పేల్చారు. ఎవరి మీదంటే తన సొంత తమ్ముడు, ప్రజెంటు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన తమ్ముడి మీదే స్వయంగా ఒక బాంబు పేల్చారు. అది ఏంటి అని అంటే ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అందులో ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ అనేది చాలా కీలకం. గత 15-20 రోజుల నుంచి కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ గురించి చాలా మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి పిఏ అయిన పైలా దిలీప్ ఎవరైతే ఉన్నారో ఇలా తదితర నిందితులు అయితే అరెస్ట్ చేయడం, సిట్ అధికారులు అయితే విచారణ చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మాజీ ఎంపీ కేసినేని నాని తన తమ్ముడు కేసినేని చిన్ని మీద ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసినేని చిన్నికి ముఖ్యంగా భాగస్వామ్యం ఉంది, రాజ్ కసిరెడ్డితో ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు జరుపుతున్నారని చెప్పి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయడమే కాక ముఖ్యంగా ఆ పోస్టే కాక ఒక లేఖ అనేది రాసి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ కేసినేని నాని గతంలో టీడీపీ పార్టీలో ఉండి తర్వాత ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అదే స్థానానికి తన తమ్ముడైన కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ అప్పటి నుంచి చూసుకుంటే కేసినేని నానికి, కేసినేని చిన్నికి అస్సలు పడ్డం లేదు. గతంలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పి కొన్ని వార్తలు అయితే ఉండేవి. కానీ ఎన్నికల తర్వాత నుంచి కూడా చాలా కీలకంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొద్ది రోజుల కిందట విశాఖ భూములకు సంబంధించి కూడా కేసినేని చిన్ని మీద మాజీ ఎంపీ కేసినేని నాని కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక నిందితుడైన రాజ్ కసిరెడ్డితో ముఖ్యంగా కేసినేని చిన్ని భార్య లక్ష్మీ జానకి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ రన్ చేస్తున్న ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉంది. అదే జూబ్లీ హిల్స్ అదే అడ్రస్ లో రాజ్ కసిరెడ్డి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఈశాన్వి ఇన్ఫ్రా కంపెనీ ఏదైతే ఉందో అది కూడా అదే అడ్రస్ లో ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా ఒకే అధికారికమైన మెయిల్ అడ్రస్ వాడుతున్నారు. ఒకే మెయిల్ నుంచి కూడా వీళ్ళు మెయిల్ పంపించడం జరుగుతుందని చెప్పి కేసినేని నాని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య కూడా కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పి కొన్ని కీలకమైన ఆరోపణలు చేశారు. అయితే దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రజెంట్ టీడీపీ ఎంపీ అయిన కేసినేని చిన్ని కూడా నా అన్న టీడీపీ పార్టీకి వెన్నుపోటుదారుడు, ముఖ్యంగా పార్టీలో చాలా ఏళ్ల నుంచి ఉండి తనకంటూ కూడా ఒక స్థాయి వచ్చి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచి ఈరోజు నీతులు చెప్తున్నాడు, నా మీద బురద జల్లుతున్నాడు అని చెప్పి కేసినేని చిన్ని ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా కేసినేని చిన్ని ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఏదైతే నా అన్న కేసినేని నాని చేసిన ఆరోపణలు ఉన్నాయో, రాజ్ కసిరెడ్డికి నాకు జరిగిన ఆర్థిక లావాదేవీలు ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో నాకు భాగం ఉందని చెప్తున్నారో దాన్ని నిజాలు ముఖ్యంగా ఆధారాలతో బయట పెట్టవలసిన అవసరం అవుతుంది. ఆధారాలతో బయట పెట్టలేని సందర్భం వచ్చిందనంటే ఖచ్చితంగా తప్పు ఒప్పుకోవాలని చెప్పి కేసినేని చిన్ని మీడియా ముఖంగా సవాల్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు అన్నదమ్ములకి, కేసినేని అన్నదమ్ములిద్దరికి కూడా ఇంత రవ్వ కూడా పడ్డలేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకరు పదవి కోల్పోయి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఒకరు పదవిలో ఉండి టీడీపీలో అయితే ఉన్నారు. అయితే ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఎంత కీలకం అనేది ఆల్రెడీ గత 15 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి పూర్తి విషయాలు బయట పెడితే ఏపీ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారని చెప్పి బయట పెడితే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే దీని అంతటికీ కూడా వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పెద్ద తీవ్రమైన ఆరోపణలు రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి టీడీపీ ఎంపీ అయిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారని చెప్పి మాజీ ఎంపీ కేసినేని నాని ఆరోపణలు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటారా, సిట్ అధికారులు కూడా ఒక అడుగేసి కేసినేని చిన్నిని విచారణకు పిలుస్తారా లేదని చూడాలి. కానీ కేసినేని చిన్ని మాత్రం చాలా ఓపెన్ గా ఆధారాలతో బయట
పెట్టవలసిన అవసరం అయితే ఉంది అని చెప్పి చాలా గట్టిగా సవాల్ విసరడం జరిగింది. మరి దానికి కేసినేని నాని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? మరి సవాలు యాక్సెప్ట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఉన్న అంటే రాజ్ కసిరెడ్డి ఇటు కేసినేని చిన్ని మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బయట పెడతారా లేదని చూడాలి. ఏది ఏమైనా సరే ఏపీ లిక్కర్ స్కామ్ లో రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతుంది. అందులో కొత్తగా చూసుకుంటే ఇప్పుడు టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారని చెప్పి ఇలా అధికారికంగా ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం అనేది చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఏపీ లిక్కర్ స్కామ్ ఎటు వెళ్తుంది, ఎవరు ఇరుక్కుంటారు, ఫైనల్ గా ఎవరు అరెస్ట్ అవుతారనేది మనం అయితే చూడాలి.